మాజీ సైనికుల ఫ్రంట్ వేస్ట్రప్ మాజీ సైనికుల ఫ్రంట్ టాప్ థర్డ్ హెల్మెట్ జై శ్రీమాన్ మాజీ సైనికులు వందనం స్వీకరిస్తున్నారు. సంబరంగా మార్చేందుకు స్నేహితులు శాసనసభ్యులు నంద్యాల వరదరాజులుగా కంకణం కట్టుకున్నారు. మరి ఈ సమయంలో ఆయన పథకాన్ని విజయవంతం చేద్దాం. सत्य संकल्प दीक्षा टीडीपी एक्स मुन्सिपल चेयरमैन श्री आजम रघुराम నేటి నుంచి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా కాబోతున్న టైమింగ్ స్టార్ట్ 10 9 8 7 6 5 4 3 2 1 go. నేను నా పరిసరాల పరిశుభ్రత కోసం పాటుపడతానని, పర్యావరణాన్ని కాలుష్యం నుండి కాపాడుటకు నా వంతు కృషి చేస్తానని, పొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నా వంతు బాధ్యతగా ప్లాస్టిక్ వస్తువులను బదులు పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగిస్తానని, నా ఇల్లు, కార్యాలయం, వ్యాపార సంస్థ మరియు ప్రజా ప్రాంతాలలో ప్లాస్టిక్ వినియోగం అరికడతానని మరియు నా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహ ఉద్యోగులు మరియు ప్రజలలో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యంపై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన పచ్చని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును అందించేందుకు నా వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ ప్రొద్దుటూరు, జై హింద్. भारत माता की जय हो प्रొద్దుటూరు, जय हो प्रొద్దుటూరు. स्वच्छ भारत की स्वच्छ
వెరీ గుడ్ చాలా సంతోషం మెప్ప పీడి గారు. ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. ఏ కులమైనా ఏ మతమైనా భారత మనదే లేరా. ఏ మాతరం అందామంతరం, వందే మాతరం అందామంతరం, వందే మాతరం. భారతదేశం ఈరోజు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల సందర్భంగా భారతదేశం అంతా ఒక పండుగను జరుపుకుంటున్నాం. మనకు వచ్చే అన్ని పండుగల లెక్కల్లో ఇది గొప్ప పండుగ. స్వతంత్ర భారతదేశంగా బ్రిటిష్ వారు మమ్మల్ని గుర్తించి ఈ దేశాన్ని మీరే పరిపాలించుకోమని చెప్పి మనకు ఇచ్చిపోయిన రోజు, అత్యున్నతమైన రోజు. భారతదేశంలో గొప్ప చరిత్ర సృష్టించిన ఈ రోజు అందరికీ పండగగా ఉండాలని, ఈ స్వతంత్ర భారతదేశంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని మన పెద్దలందరూ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే, అయ్యా మా దేశాన్ని మేము పరిపాలించుకునే శక్తి సామర్థ్యం మాకుంది, మీరు వెళ్ళిపోయిన మా దేశాన్ని విడిచిపెట్టని స్వాతంత్రాన్ని కోసం ఉద్యమాలు చేశారు. ప్రజలందరూ కూడా కష్టపడి జైల్లోకి పోయి తుపాకీ గుళ్ళకి పోయి స్వాతంత్రం తెచ్చినారు. కాబట్టి ఈరోజు స్వాతంత్రాన్ని మనం అనుభవించుకుంటున్నాం. స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఎవరు అనుభవించుకోలేరు. అదే మాదిరిగా పొద్దుటూరు ప్లాస్టిక్ లేకుండా చేయాలని కొత్తగా మున్సిపల్ కమిషనర్గా విశ్వనాథ్ మన పొద్దుటూరుకి వచ్చినాడు. ఈయన కూడా సైన్యంలో పనిచేసి వచ్చిన మనిషి కాబట్టి పొద్దుటూరును అభివృద్ధి చేయాలా, సంక్షేమ పథకాలన్నీ తీసుకొని పోవాలని ఒక ప్రతిన ఊరి ఒక రాజకీయ రహిత పొద్దుటూరులో ఉండాలని ఆయన సంకల్పించడం జరిగింది. మేమందరం ఆయన సంకల్పానికి సంపూర్ణంగా సహకరిస్తున్నాం. మీరందరూ కూడా సంపూర్ణంగా సహకరించి ప్లాస్టిక్ రహిత పొద్దుటూరుని ఏర్పాటు చేస్తే కాలువలో నీళ్లు సక్రమంగా పడతాయి, రోడ్ల మీద చెత్త చెదారం ఉండదు. కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ఈ సంకల్ప దీక్ష చేసి ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది కొనుగోలు కానీ చేయడం కానీ, రోడ్డు మీద వేయడం కానీ, రోడ్డు హోటల్లో కానీ ఎక్కడ లేకుండా చేయాలా. ఎక్కడన్నా పొరపాటున ఉండబడితే కూడా దానికి మనం లేకుండా చేయాలని మనమందరం కోరుకుంటూ ఈరోజు ప్లాస్టిక్ రహితంగా ఉండాలని మన కొమ్మూరు రమేష్ రెడ్డి గారు 10,000 సంచులు ఆయన ఉచితంగా మనకు అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మార్కెట్కి పోయేటప్పుడు ఎక్కడికైనా పోయేటప్పుడు జోబీలో సంచి పెట్టుకొని పోతేనే, బ్యాగ్లో సంచి పెట్టుకొని పోతే కొన్న వస్తువులు దాంట్లో వేసుకుంటూ తెచ్చుకుంటూ ఉంటే ప్లాస్టిక్తో మనకు పనిలే. కాబట్టి మీరందరూ ఆలోచించి ఈ యొక్క నిర్ణయానికి మీరందరూ కూడా మద్దతు పలకాలని, ప్లాస్టిక్ ఎక్కడ కూడా రాకుండా చేయాలని మమ్మల్ని కోరుకుంటూ మీరు చెప్తారా? ఈరోజు సంకల్పతి చేయాలి. మనందరం ఈరోజు ప్రతిజ్ఞ ఉన్నాం. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదిక అయింది. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు ఈరోజు వేడుకలు చేసుకున్నాం. ఈ ప్రొద్దుటూరులో పారిశుద్ధ నిర్వహణ, ప్లాస్టిక్ యూటిలైజేషన్ అంటే చాలా వరకు ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్లాస్టిక్ భూతం వల్ల ప్రజలందరూ చాలా వరకు అనర్థాలకు గురవుతూ ఉన్నారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పారిశుద్ధ నిర్వహణ అయితే అత్యంత దారుణంగా ఉంది. సో గౌరవ శాసనసభ్యులు శ్రీయుత వరదరాజు రెడ్డి గారు సంకల్పించారు, ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా డిక్లేర్ చేయాలి, దానికి తగ్గట్టుగా కార్యాచరణ తీసుకోమని చెప్పడం జరిగింది. సో గత 25 రోజుల నుంచి కమిషనర్గా నేను, మా సిబ్బంది ప్రతి వీధి తిరిగి, ప్రతి వార్డు తిరిగి ప్రజలందరికీ అవగాహన కల్పించి ప్లాస్టిక్ నివారణ జరిగితేనే ఆరోగ్యవంతమైనటువంటి ప్రొద్దుటూరు మనం సాధించవచ్చని చెప్పి, ప్లాస్టిక్ వినియోగం వల్ల చాలా అనర్థాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ప్రజల నుంచి చాలా స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతి షాప్స్లో మీరు చూసుకుంటే ఈరోజు ప్లాస్టిక్ని నిషేధించడమైందని చెప్పి బోర్డులు పెట్టుకున్నారు. మహిళలు కానీ, ఆఫీసర్స్ కానీ, సిబ్బంది కానీ, ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ముఖ్యంగా చిన్నారులు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ప్లాస్టిక్ని నిరోధించడానికి సంకల్పించామని చెప్పడం, ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు పిలుపు మేరకు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుని నిర్మించాలన్న ఉద్దేశంతో స్వచ్ఛ సంకల్ప దీక్షను ఏర్పాటు చేసుకున్నాం. రానున్న రోజుల్లో ప్రొద్దుటూరులో ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేకుండా చూసే బాధ్యత ప్రజలే తమకు తాముగా చూసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీడియా వారికి తెలుపుకుంటూ, మంచి కార్యక్రమం, భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా కమిషనర్గా నేను చేతులు జోడించి
ధన్యవాదాలు, కృతజ్ఞతలను తెలుపుకుంటా ఉన్నాను.